తండేల్ ఫిబ్రవరి 7 ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ వాళ్ళ నాన్న చెప్తాడు వస్తున్నాం కొడుతున్నాం అని. ఈయన భాషలో చెప్పాలి దుల్ల కొట్టేస్తాడు సినిమా ఖచ్చితంగా. చాలా బాగుంటది. అందుకే అందరూ సాయి పల్లవి కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాతో నాగ చైతన్య యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ఈ సినిమా గురించి. చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయి పాకిస్తాన్ లో ఉంటది, అబ్బాయి వచ్చి ఇండియన్ బోర్డర్ ఉంటది, ఒక యుద్ధం లాగా, అంటే ఒక ఆర్మీలో యుద్ధం చేసినట్టు ఎలా ఉంటది అలా ఉంటది సినిమా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఈ కొంతమంది గొర్రెలకి ఏంటంటే తెలీదు, ఊరికి ఏదేదో అడిగే చెప్పేస్తుంటారు. స్టోరీ వీళ్ళే రైటర్ అన్నట్టు కష్టపడి రాసి సినిమాలు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసిన ఆడుంటారు. కానీ వీళ్ళు 2 మాటలకి అట్లా చెప్పి వాడేస్తారు. అదేం లేదు, ప్యూర్ లవ్ స్టోరీ. అది మన జరిగిన సంఘటన. శ్రీకాకుళం దగ్గరలో ఒక చిన్న విలేజ్ వాళ్ళకి సంబంధించిన జరిగిన సంఘటన. అది రియల్ గా జరిగింది. అది అట్లా నువ్వు చెప్పినట్లయితే ఏం లేదు, రియల్ లవ్ స్టోరీ బాగుంటుంది. రియల్ లవ్ స్టోరీ. ఇప్పుడు చాలా మంది ఇంకోటి ఏమంటున్నారంటే రాజమండ్రి వాయిస్ అయితే తీసుకున్నారు, కానీ చాలా మంది అంటున్నారు అది రాజమండ్రి వాయిస్ కాదు, తేడా ఉంది అంటున్నారు. అది శ్రీకాకుళం మొత్తం లాంగ్వేజ్ కాదు. అది శ్రీకాకుళం పక్కన ఒక చిన్న విలేజ్, దాంట్లో ఎక్కువ కూడా ఇల్లు ఉండవు. నాకు తెలిసి ఒక మహా అంటే ఒక 50 ఇల్లు, అంటే వీళ్ళు మత్స్యకారులు కుటుంబాలు వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ లాంగ్వేజ్ అని వాళ్ళు కూడా చెప్తారు కదా. మేము మాట్లాడే స్లాంగ్ మాకే అర్థం కాదు. అట్లాంటిది మీరు అంత క్లియర్ గా, అంటే కొద్ది రోజుల్లోనే ఇంత క్లియర్ గా మాకన్నా బాగా మాట్లాడుతున్న వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే ఎక్కడైతే అక్కడ నివసిస్తున్న వాళ్ళు దాని గురించి ఒప్పుకున్నారు. అది చెప్పించారు కావాలని అలాగా అంటున్నారు కొంతమంది. చెప్పించారు అనే వాళ్ళు ఫిబ్రవరి 7 మార్నింగ్ షో నుంచి తెలుస్తుంది అది చెప్పారా లేదా. ఎందుకంటే ట్రైలర్ లో ఒక్కటే డైలాగులు కాదు కదా, సినిమా మొత్తం ఇంకా ఉంది కదా. 2.5 గంటల సినిమా. అది 2.5 గంటలు ఏం మిస్టేక్ దొరికితే చూద్దాం అప్పుడు. మరి వాళ్ళు అన్ని ఖర్చు పెట్టి అంత సినిమా తీస్తే వాళ్ళ మాటలు ట్రోల్ అవ్వట్లేదు, వీళ్ళు ఏదో చిన్న మాటలు అంటే ఇవి ట్రోల్ అవుతున్నాయి కదా. మరి అంటే మెయిన్ రియల్ కపుల్స్ కదా వీళ్ళు, రియల్ లైఫ్ స్టోరీ వీళ్ళది కదా. అది రియల్ లైఫ్ స్టోరీ వీళ్ళది కాదు, వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సాంగ్స్ లో అంత బాగా డాన్స్ చేసింది, స్టేజ్ మీద డాన్స్ చేయమంటే 1 స్టెప్ కి ఆగిపోయింది. అది ఎందువలన? తనకు హెల్త్ బాగాలేక 3 డేస్ నుంచి ప్రమోషన్స్ రావట్లేదు. తను పాపం చాలా అక్కడికైనా సరే చెన్నై అండ్ ముంబై వెళ్ళేసి వచ్చింది. ఆ హెల్త్ బాగాలేకనే అలాగే వెళ్ళొచ్చింది తను. మనం అర్థం చేసుకోవాలి కదా వాళ్ళ పొజిషన్ కూడా. ఎందుకంటే తిరుగుతున్న 24 hours వాళ్ళు సినిమా ప్రమోషన్స్ అంటే అవి ఇది తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి. మనం జస్ట్ 2 నిమిషాలు నిలబడితేనే మనమే సరిగ్గా ఉన్నాం. అట్లాంటి వాళ్ళు అన్ని గంటలు వెయిట్ చేసి ఆ షూట్లలో ఉండే ఆ కెమెరా లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నాగ చైతన్య గారికి ఇప్పుడు దాకా సరైన హిట్ అయితే పడలేదు. ఇప్పుడు సాయి పల్లవితో ఇది హిట్ అనుకోవచ్చా? ఇది పక్కా. ఆల్రెడీ కొత్త సంవత్సరంలో మామ ఎంట్రీ ఇచ్చేసి బ్లాక్ బస్టర్ వచ్చి 300 కోట్లు దాటిచ్చాడు. ఇప్పుడు అల్లుడు అదే రూట్ లో వచ్చి హిట్ కొట్టేసుకుంటాడు కన్ఫర్మ్. ఇది కూడా నా ప్రకారం అయితే 300 కోట్లు దాటుతాను నేను అనుకుంటున్నాను. నాగ చైతన్య అయితే స్టెప్ బై స్టెప్ ఇది కాబట్టి ఇంకో సినిమా తీసుకుంటూ వస్తాడు. మరి అఖిల్ సంగతి ఏంటి? అఖిల్ అంటే కథ దొరకట్లేదా, లేకపోతే ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదా, లేకపోతే ఆగిపోయాడా, ఇంకా సినిమాలు తీయడా? లేదు, తను క్రికెట్ మీద ఫోకస్ చేశాడు. మన సిసిఎల్ 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిసిఎల్ మ్యాచ్ సెలబ్రిటీకి. ఆయన క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా వస్తుంది, అది బాగుంటుంది. అఖిల్ కూడా ఒక మంచి హిట్ పడాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఎందుకు హిట్ పడతలేదో అర్థం కావట్లేదు. అంటే ఆయన ఎంచుకునే కథ అలాంటిది ఉందా? ఎంచుకున్న కథ ఏం కాదు. ఆల్రెడీ మొన్న పోయిన ఏజెంట్ మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సంగనాకి ఇచ్చాడు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఉంది, అది ఉంది. సినిమా అంతా రిలీజ్ అయిన తర్వాత హీరో మీద తోసేసి బాండెడ్ లేదని ఒక్కొక్కటి సైడ్ అయిపోయి సైలెంట్ కూర్చున్నారు. హీరోని నాశనం లేపుతున్నారు. స్క్రిప్ట్ బాండెడ్ లేనప్పుడు ఎందుకు నువ్వు తీసావు అనవసరంగా? ఇప్పుడు మీరేం బానే ఉన్నారు, హీరో లైఫ్ నాశనం అయింది కదా అనవసరంగా. ఇప్పుడు దాకా కూడా బయటకు వస్తాం అసలు లేదు, కనపడతలేదు. అందుకే ప్రతి ఒక్క ఎదవ కరెక్ట్ స్టోరీ ఉందని చెప్పేసి వస్తారు. ప్రాపర్ గా స్టోరీ ఉంటే ముందుకు రండి. అనవసరంగా 2 లైన్లు వచ్చి ఇది కాదు. ప్రాపర్ గా నువ్వు తీయగలను, అది ఫ్లాపా పక్కన పెట్టి ప్రాపర్ గా స్టోరీ ఉందనుకుంటేనే రండి ముందు జరిగిందంటే. నీ వల్ల ఇక్కడ వీళ్ళ కెరీర్ పోతుంది కదా, హీరోల కెరీర్ పోతుంది, హీరోయిన్ల కెరీర్ పోతుంది, ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారు కదా. హీరో పక్కన పెడితే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు కదా, అన్ని కోట్లు లాస్ అవుతాడు. ఆ ఈవెంట్ కి అఖిల్ కూడా వచ్చాడా? ఈవెంట్ జరిగింది కదా. లేదు ఎవరు రాలేదు, ఓన్లీ అల్లు అరవింద్ గారు, సాయి పల్లవి గారు, వీళ్ళే మన సందీప్ రెడ్డి వంగ గారు.
ఎందుకని రాలేదు అంటే వాళ్ళ అన్న తమ్ముళ్ళకి ఇద్దరికి ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంది అన్న వార్తలు అయితే వినపడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం? వాళ్ళకి అసలు ఏం ఇష్యూస్ లేదు. ఇదే ప్రాక్టీస్ లో ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, 8th బెంగళూరులో ఫస్ట్ మ్యాచ్ ఉంది, ఆ ప్రాక్టీస్ లో ఉన్నారు. వాళ్ళకి అసలు ఇష్యూస్ ఏం లేవు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.